అందరికీ నమస్కారం. నేను మీ రవికృష్ణ, అడ్వకేట్ అండ్ యాక్టివిస్ట్. అయితే ఈరోజు సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 2008 నుంచి ఈ కేసు నడుస్తుంది. ఇది ఏంటి అంటే, జర్నలిస్టులకి, తర్వాత ఎక్స్ఎమ్మెల్యేస్కి, ఎక్స్ఎంపీస్కి, సొసైటీస్కి గవర్నమెంట్ ప్రిఫరెన్షియల్ రేట్లో అంటే తక్కువ రేట్లో ప్లాట్స్ని అప్పుడు అలాట్ చేసింది 2008లో. అయితే అలాట్మెంట్ ఇర్రెగ్యులర్ అని చెప్పని జీవోని కొట్టివేయడం జరిగింది హైకోర్టు 2008లోనే. అది WP నెంబర్ 7956 ఆఫ్ 2008. దానికి వ్యతిరేకంగా వీళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు. ఈ సొసైటీ వాళ్ళందరూ సుప్రీంకోర్టులో SLP ఫైల్ చేశారు. ఆ SLP కూడా డిస్మిస్ అయింది. దాని SLP పైన మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు. అది వచ్చేసి 19838 ఆఫ్ 2010. దానిపైన ఈరోజు సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేసింది. అవన్నీ కూడా నిన్న ఇచ్చింది జడ్జ్మెంట్ ఇది. అవన్నీ కూడా ఇల్లీగల్. అంటే ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అనేది ఇట్ వయలేట్స్ ద రైట్స్ ఆఫ్ అదర్స్. అందుకని చెప్పి ఆ ఇచ్చిన జీవోస్ అన్నిటిని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మీరు గుర్తించాల్సింది ఏంటంటే, దీంట్లో ఇవి ఆన్ పేమెంట్ ఇచ్చినవి, అది తక్కువ రేట్కి, అంటే గవర్నమెంట్ కార్డ్ వాల్యూ ప్రకారము వాళ్ళు పే చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమౌంట్ అంతటిని కూడా RBI ఇంట్రెస్ట్ రేట్ ప్రకారము వాళ్ళకి రీఫండ్ చేయమని చెప్పింది. ఇది ఒక ఎత్తు. అయితే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ స్ట్రేంజర్స్, అంటే వీళ్ళు జర్నలిస్టులు కాదు యాక్చువల్గా, వీళ్ళకి క్వాలిఫికేషన్ కూడా ఉండదు, డైరెక్ట్ ఎంప్లాయర్తోని ఎంప్లాయ్మెంట్ ఉండదు, ఏముండదు. వీళ్ళు పార్ట్ టైం, వీళ్ళు న్యూస్ కలెక్ట్ చేసి వాళ్ళ స్టాఫర్కి ఇవ్వడం వీళ్ళ జాబ్. వీళ్ళని స్ట్రింగర్స్ అంటారు. వీళ్ళకి, తర్వాత ఎమ్మెల్యేల వ్యక్తిగత ఫోటోగ్రాఫర్లకి, తర్వాత కొంతమంది జర్నలిస్టులు కాని జర్నలిస్టులకి, ఇట్లా మైకులు పట్టుకొని తిరిగి జనాలను ఎక్స్ట్రాక్షన్ చేస్తూ తిరిగిన వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ఈ తెలంగాణ ప్రభుత్వము గత 10 సంవత్సరాల్లో 3 సార్లు ప్లాట్స్ అలాట్ చేసింది. అది కూడా మోస్ట్ వాల్యుబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్న కమర్షియల్ ఏరియాస్లో కూడా అలాట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే, సర్వే నెంబర్ 462 రోడ్ ఫేసింగ్ ఉంటుంది అమీన్పూర్ శ్రీదేవి థియేటర్ రోడ్లో. దాంట్లో 1 ఎకరా 10 గుంటలు వీళ్ళ కోసం కేటాయించి 150 గజాల చొప్పున ఈ ప్లాట్స్ అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ 150 కలుపుకొని ఒక కమర్షియల్ పెద్ద బిల్డింగ్ కడుతున్నారు వాళ్ళు. వీళ్ళందరికీ ఎట్లా ఇచ్చారు అంటే, ల్యాండ్లెస్ పోర్ కేటగిరీలో వాళ్ళ భార్యల పేరు మీద ఇవ్వడం జరిగింది, వాళ్ళ పేరు మీద కూడా కాదు. దీనికి ఇవ్వడానికి బేసిస్ ఏంటంటే, స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన లెటర్, దాంట్లో అతను మెన్షన్ చేసిన ఆ టీవీలో పనిచేస్తున్న వ్యక్తి పేరు, ఆయన భార్య పేరు. ఆ భార్య పేరు ఆయన కలెక్టర్కి పంపిస్తే MRO ప్రొసీడింగ్స్ చేసి కలెక్టర్ ఫైనల్గా ఇష్యూ చేయడం జరిగింది. దీనికి ఎటువంటి జీవో బ్యాకింగ్ లేదు, ఎటువంటి చట్టబద్ధత లేదు. ల్యాండ్లెస్ పోర్ అని ఏ ప్రాతిపదికన నిర్ణయించారు మీరు? ఒక్కొక్కరికి 3 సార్లు ఎలా ఇస్తారు? ఇప్పుడు ఇదే జడ్జిమెంట్ తీసుకుంటే, హైకోర్టు 2008లోనే చెప్పిన WP నెంబర్లో చాలా స్పష్టంగా చెప్పింది. ఒకవేళ ఆ జీవో ఎందుకు ఇర్రెగ్యులర్ అన్నది అనేది అంటే, దాంట్లో ఒకవేళ మీ అసోసియేషన్లో ఉన్న జర్నలిస్ట్ మెంబర్ ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ పేరు మీద, వాళ్ళ పిల్లల పేరు మీద, ఎవరి పేరు మీద అయినా ప్లాట్ ఉందా లేదా అని ఎంక్వైరీ చేయాలి. వాళ్ళు ష్రోన్ అఫిడవిట్ ఆ సొసైటీకి ఇవ్వాలి. అటువంటి గైడ్ లైన్స్ తీసుకురమ్మని చెప్పింది. ఆ సొసైటీ అఫిడవిట్లో మెన్షన్ చేయాలి, మాకు ఎటువంటి స్థలము ఇంతకుముందు ఎక్కడ కూడా మేము తీసుకోలేదు, మాకు ఎటువంటి స్థలం లేదు అని చెప్పని. అప్పుడే ఆన్ పేమెంట్ ఇవ్వమని చెప్పింది. అటువంటి జీవోని తీసుకురమ్మని రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన జీవోని రద్దు చేసింది హైకోర్టు 2008లో. దానికి అప్పీల్ కోసం ఇన్ని రోజులు తిరిగారు. జస్టిస్ NV రమణ గారు వెళ్ళిపోయేటప్పుడు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, పార్షల్ జడ్జిమెంట్, ఇదే కేసులో, ఇదే SLP అప్పీల్లో. దాంట్లో ఏం చెప్పారంటే, ఇది సబ్జెక్ట్ టు main case decision, and if the main case comes in reverse, the contents mentioned in the original WP of the High Court will be applicable అని స్పష్టంగా ఉంది. దాని అర్థం ఏంటి అంటే, ఇది యథావిధిగా మీరు కట్టుకోవాలంటే దాంట్లో కట్టుకోండి టెంపరీగా, కానీ రేపు పొద్దున ఈ జడ్జిమెంట్ మీకు వ్యతిరేకంగా వస్తే అదే వర్తిస్తుంది, ప్లస్ ఆ 2008 హైకోర్టు జడ్జిమెంటే వర్తిస్తుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ పార్షల్ ఆర్డర్ ఇచ్చారు. నిన్న దీనికి సంబంధించి CJI గారు చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా రిజెక్ట్ చేశారు, ఆ జీవోలన్నింటినీ కూడా క్యాన్సిల్ చేశారు. మరి అటువంటప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ పైన ఆధారం చేసుకొని వాళ్ళ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్లకు, స్ట్రింగర్లకు, జర్నలిస్టులని చెప్పుకొని తిరిగే జర్నలిస్టులు కాని జర్నలిస్టులకు, యూట్యూబర్లకు, అంటే జీమెయిల్ ID ఉన్న ప్రతి ఒక్కడు యూట్యూబరే. ఒక వీడియో పెట్టంగానే వాడు యూట్యూబర్, వాడు ఛానల్, వాడు జర్నలిస్ట్ అయిపోయాడు. సో ఇటువంటి వాళ్ళందరికీ కూడా, కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్రిడేషన్ ప్రాతిపదికన లేదు, ఎటువంటి కండిషన్స్ అప్లికబుల్ కావు. వాళ్ళు ఇంతకు ముందు అలాట్ చేసిన ప్లాట్లు అమ్ముకున్నారు, ఇల్లు కట్టుకొని కోట్లు సంపాదించారు.
ఎవరి సొమ్ము ఎవరు దానం చేస్తున్నారు? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇష్టారాజ్యంగా విలువైన ప్రభుత్వ స్థలాలు దానం చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? ఇది కాకుండా గత ఎన్నికల సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2023 డిసెంబర్లో కుల సంఘాలకి 28 కుల సంఘాలకి ఒక్కొక్కరికి 1000 గజాల చొప్పున స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ప్లాట్స్ అలాట్ చేశాడు. అలాట్మెంట్ లెటర్స్ ఆయన జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో పెట్టిన దీంట్లోని ఫంక్షన్లోనే అలాట్ చేయడం జరిగింది. నాకు ఓట్లు వేయండి అని అడుక్కున్నాడు. ఇదే విషయం నేను ఎలక్షన్ పిటిషన్ 2023-16 EP 16 ఆఫ్ 2023-2024 ఫైల్ అయిన దాంట్లో నేను అఫిడవిట్ ఫైల్ చేసి ఆ డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. నేను రిపోర్ట్ చేశాను, ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశాను, స్థానిక కలెక్టర్కి ఫిర్యాదు చేశాను. కానీ ఎవరు దీనిపైన అప్పట్లో స్పందించలేదు. ఎందుకంటే అధికారంతో అణగదొక్కి పెట్టారు దీన్ని. కుల సంఘాలకి 1000 గజాల ప్లాట్లు ఏ ప్రాతిపదికన ఇచ్చారు? అదే దాంట్లో మళ్ళీ ₹1 కోటి ఒక్కొక్కరికి నేను గెలవంగానే ఇస్తాను మీరు భవనాలు కట్టుకోవడానికి అని చెప్పని. ఎవరి సొత్తు ఎవరు దానం చేస్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇది తంతు జరిగింది. ఒక్క పటాన్చెరు కాన్స్టిట్యున్సీకి సంబంధించింది కాదు. దయచేసి మీరు కలగజేసుకొని ఈ అలాట్మెంట్లన్నీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్యాన్సిల్ చేసి ఈ విలువైన ప్రభుత్వ భూములను రెజ్యూమ్ చేయాలి ఇన్ కంప్లయన్స్ ఆఫ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆర్డర్స్. ఇది నా రిక్వెస్ట్. హైడ్రా కమిషనర్ గారు, ప్రభుత్వ భూములు మీ పరిధిలోకి వస్తాయి కాబట్టి నేను మీకు కూడా పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి పంపించాను, స్థానిక కలెక్టర్కి పంపించాను, ఎంఆర్ఓకి పంపించాను, అందరికీ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది విత్ సుప్రీం కోర్ట్ ఆర్డర్ కాపీ. కాబట్టి మీరు దీనిపై తక్షణం స్పందించి అన్ని ల్యాండ్స్ని కూడా రెజ్యూమ్ చేయండి. విలువైన ప్రభుత్వాస్తులను కాపాడండి, అన్యాక్రాంతం కాకుండా. థ్యాంక్ యూ.